హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇండియా టు నైజీరియా. మేము నైజీరియాలో ఇండియాకి స్టార్ట్ అయ్యాం కదండి హాలిడేస్ కోసం. అప్పటి క్లిప్స్ అండి ఇవన్నీ. ఇట్లాగా క్లిప్స్ తీసుకోవాలని ఎప్పటినుంచో ఉందండి నాకైతే. 8 ఇయర్స్ తర్వాత నాకు ఇప్పుడు నెరవేరింది ఈ కోరిక అయితే. ఇద్దరిని పిల్లల్ని మేనేజ్ చేయడం ఫ్లైట్‌లో అంత ఈజీ కాదండి. ఫ్లైట్‌లో మటికి కాంప్లిమెంటరీ అడిగితేనే ఇచ్చారండి. నాకైతే ఇది నచ్చలేదు. ఫస్ట్ ఫ్లైట్ సర్టిఫికేట్ కూడా ఎవరో చెప్తే విన్నాను. అది కూడా అడిగితే గనక ఇది ఫ్లైట్స్‌కి లేదండి అని చెప్పారు. నేనైతే చాలా అప్సెట్ అయ్యాను అప్పుడైతే. మేము 2 ఫ్లైట్స్ మారాం కదండీ! రెండిట్లో ఒకటే ఫుడ్ ఇచ్చారు. ఎంత వరస్ట్ అంటే ఫుడ్ అంటే అంత వరస్ట్‌గా ఉంది ఇథియోపియన్‌లో అయితే. మా పాపకైతే ఫుడ్ అసలు నచ్చలేదండి. అదో బ్రెడ్ ఇస్తారు. అదేమంటే మాట్లాడితే ఫ్లైట్స్‌లో అదేం తింటారు చెప్పండి పిల్లలు అసల. నేనైతే పిల్లల కోసం ఫుడ్ క్యారీ చేశానండి. అదే తిన్నాము. కాకపోతే కొంచెం ఒకే ప్లేస్‌లో కూర్చోవడం వల్ల పిల్లలైతే కొంచెం సతాయించారు. వాళ్ళకైతే ఆడుకోవడం అలవాటే కదా! కొంచెము పిల్లలు ఒకే ప్లేస్‌లో కూర్చొని ఉండాలంటే వాళ్ళైనా కూర్చోలేరు కదా! కాంప్లిమెంటరీ కిట్‌లో అయితే డ్రాయింగ్ కిట్స్ ఏవో ఇచ్చారు. దాంతో అయితే మా పాప ఆడుకుంది. ఇద్దరు బానే ఆడుకున్నారండి అల్లరి చేయకుండా. ఎలా అయితేనేమండి ఇంటికొచ్చి చేరుకున్నాము. 2 ఫ్లైట్స్ మారి. కాకపోతే ట్రావెలింగ్‌లో అయితే చాలా ఇబ్బందండి కిడ్స్ అయితే. డైలీ వ్లాగ్స్ తీయడానికి ట్రై చేస్తున్నానండి. కుదరట్లేదు పిల్లలతో. నెక్స్ట్ అయితే బ్రౌన్ బ్రెడ్ రాబోతుందండి మన ఛానల్‌లో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.